హాయ్ స్టూడెంట్స్. ఫిబ్రవరి మొదటి వారం కరెంట్ అఫైర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్, ఐరాస అనుబంధ సంస్థ సభ్యుడిగా భారత రాయబారి. ఐరాస అనుబంధ సంస్థ సభ్యుడిగా భారత రాయబారి. ఐరాసకు చెందిన ఉమ్మడి దర్యాప్తు సంస్థ జేఐయు సభ్యుడిగా భారత రాయబారి అచంకుల గరే గోపీనాథ్ మరోసారి ఎంపికయ్యారు. సో ఐరాస అనుబంధ సంస్థ సభ్యుడిగా భారత రాయబారిగా ఎవరు ఎంపికయ్యారండి? గోపీనాథన్ గారు. ఈయన మరోసారి ఎంపికయ్యారు. నెక్స్ట్, ఈ మేరకు ఫిబ్రవరి 4న ఐరాస సాధారణ అసెంబ్లీ వీరి నియామకాన్ని ప్రకటించింది. సో ఈయన ఎప్పుడు నియమింపబడ్డారండి? ఫిబ్రవరి 4న గోపీనాథన్ గారు. అచంకులగురే గోపీనాథ్. 2018 జనవరి 1 నుంచి 5 ఏళ్ల పాటు వీరు ఈ పదవిలో ఉంటారు. 2018 జనవరి 1 నుంచి 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. గోపీనాథన్ పేరును భారత్ ప్రతిపాదించగా ఆసియా పసిఫిక్ బృందం తన ఏకైక అభ్యర్థిగా ఆమోదం తెలిపింది. సో ఈ గోపీనాథన్ పేరును భారత్ ప్రతిపాదించిందండి. ఆసియా పసిఫిక్ బృందం ఏకైక అభ్యర్థిగా ఆమోదం తెలిపింది. నెక్స్ట్, అనీష్ కపూర్కి ఇజ్రాయెల్ జెనెసిస్ అవార్డు. ఇజ్రాయెల్ జెనెసిస్ అవార్డు అనీష్ కపూర్కి. సో భారత్ సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ శిల్పి, సిరియన్ శరణార్థుల హక్కుల కోసం పోరాడిన అనీష్ కపూర్కు ప్రతిష్టాత్మక జెనెసిస్ అవార్డు లభించింది. సో ఈ అనీష్ కపూర్ గారు ఎవరండి? భారత్ సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ శిల్పి. నెక్స్ట్, శరణార్థుల పట్ల ప్రభుత్వాల దుర్మార్గపు విధానాలపై పోరాడినందుకు గాను ఇజ్రాయెల్కు చెందిన జెనెసిస్ ప్రైజ్ ఫౌండేషన్ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు ఎందుకు వచ్చిందండి అనీష్ కపూర్ గారికి? శరణార్థుల పట్ల ప్రభుత్వాల దుర్మార్గపు విధానాలపై పోరాడినందుకు. ఈ అవార్డు కింద $1 మిలియన్ నగదు బహుకరిస్తారు. సో ఈ అవార్డు కింద $1 మిలియన్ నగదు బహుకరిస్తారండి. నెక్స్ట్, T20లో మోహిత్ ఆహ్లావత్ ట్రిపుల్ సెంచరీ. T20లో మోహిత్ ఆహ్లావత్ ట్రిపుల్ సెంచరీ. ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల మోహిత్ అహావత్ T20లో ట్రిపుల్ సెంచరీ సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు. సో ఈయన పేరేంటండి? మోహిత్ ఆహ్లావత్. సో T20లో ట్రిపుల్ సెంచరీ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్, ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలోని లలితా పార్క్ మైదానంలో స్థానిక టోర్నీలో భాగంగా మావీ 11 ఫ్రెండ్స్ 11 జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఎవరెవరి మధ్య అండి? మావీ 11 ఫ్రెండ్స్ 11. ఎక్కడ? లలితా పార్క్ మైదానంలో. సో మావీ 11 జట్టుకి ప్రాతినిధ్యం వహించిన మోహిత్ 72 బంతుల్లో 300 పరుగులు సాధించాడు. సో మోహిత్ 72 బంతుల్లో 300 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు T20లో. మోహిత్ ఆహ్లావత్. నెక్స్ట్, చిన్నారులకు టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేసిన సానియా మీర్జా. చిన్నారులకు టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేసిన సానియా మీర్జా. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చిన్నారుల కోసం ప్రత్యేక టెన్నిస్ శిక్షణా కేంద్రంను ప్రారంభించింది. సో ఈ సానియా మీర్జా గారు టెన్నిస్ అకాడమీ ఎవరి కోసం ప్రారంభించారు? చిన్నారుల కోసం. ఫిబ్రవరి 6న జూబ్లీ హిల్స్లో ప్రారంభమైన ఈ కేంద్రం 3 నుంచి 8 ఏళ్ల చిన్నారులకు శిక్షణ ఇస్తారు. సో 3 నుంచి 8 ఏళ్ల మధ్యల చిన్నారులకు జూబ్లీ హిల్స్లో శిక్షణ ఇస్తారండి ఈ టెన్నిస్ అకాడమీలో. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ SMTA 2013లో ఏర్పాటైంది. సో సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ SMTA 2013లో ఏర్పాటైంది. నెక్స్ట్, ఎంపీ మరియు మాజీ మంత్రి అహ్మద్ మృతి. పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి ఈ అహ్మద్ ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలో మరణించారు. ఎప్పుడు మరణించారండి? ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలోని మరణించారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. సో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేస్తున్న సమయంలో ఆయన గుండెపోటు వచ్చిందండి. కేరళకు చెందిన IUML నేత అహ్మద్ UPA ప్రభుత్వంలో వివిధ శాఖల సహాయ మంత్రిగా, గల్ఫ్ దేశాల్లో భారత అనధికార రాయబారిగా సేవలందించారు.
సో, ఈయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేశారండి? ఈ కేరళకు చెందిన ఐయూఎంఎల్ నేత అహ్మద్ యూపీఏ ప్రభుత్వంలో వివిధ శాఖల సహాయ మంత్రిగా, గల్ఫ్ దేశాల్లో భారత అనధికారిక రాయబారిగా సేవలందించారు. నెక్స్ట్ హైదరాబాద్‌లో 14వ బయో ఏషియా సదస్సు. హైదరాబాద్‌లో 14వ బయో ఏషియా సదస్సు. 14వ బయో ఏషియా సదస్సు ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హెచ్ఐసిసి వేదికగా 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుని గవర్నర్ నరసింహన్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రారంభించారు. ఈ 14వ బయో ఏషియా సదస్సుని ఎవరు ప్రారంభించారండి? గవర్నర్ నరసింహన్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు. ఈ సందర్భంగా షామీర్పేట్ మండలం తుర్కపల్లి పారిశ్రామిక వాడ జీనోమ్ వ్యాలీకి మరో 3,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సో, ఈ సదస్సు ద్వారా 3,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయండి. దీన్ని ఎవరు ప్రారంభించారు? గవర్నర్ నరసింహన్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. నెక్స్ట్ ఏపీలో మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం. ఏపీలో మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ సంస్కరణల్లో భాగంగా గుంటూరులో కోటి 10,00,00,000తో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌లను ఫిబ్రవరి 6న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. సో, ఈ ఏపీలో మోడల్ స్టేషన్ ఎంత ఖర్చుతో కూడుకుందండి? 1,10,00,000. దీన్ని ఎవరు ప్రారంభించారు? చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు? ఫిబ్రవరి 6న. ఇందులో పనిచేసే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు ఖాకీ డ్రెస్ కాకుండా ముదురు నీలిరంగు ప్యాంటు, నెక్స్ట్ లేత నీలిరంగు షర్టు, డ్రెస్ కోడ్‌ని పాటిస్తారు. సో, వీళ్ళ డ్రెస్ కోడ్ ఏంటండి? ముదురు నీలిరంగు ప్యాంటు, లేత నీలిరంగు షర్ట్. వారి షర్ట్‌పై 'ఐ యామ్ ఎ కాప్' అనే రేడియం స్టిక్కర్ ఉంటుంది. వారి షర్ట్‌పై 'ఐ యామ్ ఎ కాప్' అనే రేడియం స్టిక్కర్ ఉంటుంది. మహిళా కానిస్టేబుల్ ఖాకీ చీరపై ముదురు నీలిరంగు కోట్ ధరిస్తారు. సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు అందించారు. బాడీ వార్న్ కెమెరాలు కూడా అందించారు. నెక్స్ట్ ముల్కనూరు డైరీకి ఉత్తమ సొసైటీ అవార్డు. ముల్కనూరు డైరీకి ఉత్తమ సొసైటీ అవార్డు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ స్వకృషి డైరీకి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎన్డీడీబీ ఉత్తమ సహకార సంఘం అవార్డు లభించింది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు స్వకృషి డైరీకి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎన్డీడీబీ ఉత్తమ సహకార సంఘం అవార్డు లభించింది. ఫిబ్రవరి 2న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో డైరీ ప్రతినిధులు పురస్కారాన్ని అందుకున్నారు. సో, ఈ ఫిబ్రవరి 2న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో డైరీ ప్రతినిధులు పురస్కారాన్ని అందుకున్నారు. మహిళల భాగస్వామ్యంతో 2002లో ప్రారంభమైన ఈ డైరీ 3 సార్లు ఐఎస్ఓ గుర్తింపు పొందింది. మహిళల భాగస్వామ్యంతో 2002లో ప్రారంభమైన ఈ డైరీ 3 సార్లు ఐఎస్ఓ గుర్తింపు పొందింది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అండి? 2002 ముల్కనూరు డైరీకి. నెక్స్ట్ ఆసియా జూనియర్ స్క్వాష్ టోర్నీ విజేత భారత్. ఆసియా జూనియర్ స్క్వాష్ టోర్నీ విజేత భారత్. చైనాలోని హాంకాంగ్‌లో జరిగిన ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఫిబ్రవరి 5న హాంకాంగ్‌లో జరిగిన ఫైనల్‌లో భారత్ 2-0 తేడాతో మలేషియాని ఓడించింది. తొలుత జరిగిన మ్యాచ్‌లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ 12-10, 11-0, 11-2తో ఓంసాయ్ హున్‌పై విజయం సాధించాడు. సో, ఈ ఎవరిపై విజయం సాధించారండి? భారత అగ్రశ్రేణి ప్లేయర్ అయిన వెల్లవన్ సెంథిల్ కుమార్. ఓకే. 12-10, 11-0, 11-2తో ఓంసాయ్ హున్‌పై విజయం సాధించాడు. నెక్స్ట్ పద్మశ్రీని తిరస్కరించిన ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్. పద్మశ్రీని తిరస్కరించిన ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్. ప్రముఖ సితార్ సుర్బహార్ విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ ఇటీవల తనకు కేటాయించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించాడు. ఈయన ఏజ్ ఎంతండి? 82. పేరు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్. ఈయన ప్రముఖ సితార్ సుర్బహార్ విద్వాంసుడు. కేంద్ర ప్రభుత్వం తన ప్రతిభను చాలా ఆలస్యంగా గుర్తించిందని అవార్డును తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. 2017 సంవత్సరానికి గాను ఇటీవల 89 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
ఇమత్ ఖాన్‌కు ఎన్ఆర్ఐ విభాగంలో పద్మశ్రీని ఎంపిక చేసింది. సో, ఈయనెందుకు ఇమ్రత్ ఖాన్ గారు ఎందుకు తిరస్కరించారండి? కేంద్ర ప్రభుత్వం తన ప్రతిభను చాలా ఆలస్యంగా గుర్తించిందని అవార్డును తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. సీబీఐ మాజీ అధిపతి జోగిందర్ కన్నుమూత. సీబీఐ మాజీ అధిపతి జోగిందర్ కన్నుమూత. సీబీఐ మాజీ డైరెక్టర్ జోగిందర్ సింగ్ ఫిబ్రవరి 3న కన్నుమూశారు. 1961 బ్యాచ్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన జోగేందర్, హెచ్‌డి దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఎప్పుడండి? దేవెగౌడ గారి హయాంలో 1961 బ్యాచ్‌కి చెందిన కర్ణాటక క్యాడర్‌కి చెందిన జోగేందర్ గారు సీబీఐ డైరెక్టర్‌గా అప్పుడు ఎంపికయ్యారు. కీలకమైన బోఫోర్స్, దానా కుంభకోణాల్లో కేసుల విచారణను ఆయన పర్యవేక్షించారు. కీలకమైన బోఫోర్స్, దానా కుంభకోణాల కేసుల విచారణను ఆయన పర్యవేక్షించారు. నెక్స్ట్ 2017-18లో భారత వృద్ధి రేటు 7.1%. 2017-18లో భారత వృద్ధి రేటు 7.1%. 2017-18లో భారత స్థూల దేశీయోత్పత్తి జీడీపీ రేటు 7.1%గా నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్బీసీ పేర్కొంది. వచ్చే సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధ్యయనంతో ఆ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. 2016-17 వృద్ధి రేటు 6.3%గా ఉంటుందని అంచనా వేసింది. సో, 2016-17 వృద్ధి రేటు 6.3%, 2017-18 వృద్ధి శాతం 7.1. విజయవాడలో నౌకాదళ విన్యాసాలు. విజయవాడలో నౌకాదళ విన్యాసాలు. విజయవాడ పున్నమి ఘాట్‌లో ఫిబ్రవరి 2-4 వరకు 3 రోజుల పాటు తొలిసారి నౌకాదళ విన్యాసాలు జరిగాయి. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఫిబ్రవరి 2-4 వరకు 3 రోజుల పాటు తొలిసారి నౌకాదళ విన్యాసాలు జరిగాయి. తూర్పు నావికాదళం, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ విన్యాసాలు నిర్వహించాయి. నౌకాదళంపై యువతలో ఆసక్తి పెంచే ఉద్దేశంతో ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత. చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ సమంత. తెలంగాణలో చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంత ఎంపికైంది. జనవరి 31 చేనేత వస్త్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కె. తారక రామారావు గారు ఈ మేరకు ప్రకటన చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేనేత లక్ష్మి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేనేత లక్ష్మి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఇవండి ఈ వీడియోలోని ఫిబ్రవరి మొదటి వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.